డియర్ పేరెంట్స్, ఐఐటి బేసిక్ ఫౌండేషన్లో ఉన్నటువంటి ఈ లెక్కను చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ నెంబర్స్ ఫార్మ్డ్ బై ఆల్ ది డిజిట్స్ 2, 3, 5, 7 ఈజ్ ఎక్స్ వై జెడ్ ఎక్స్, వేర్ ఎక్స్, వై, జెడ్ ఆర్ డిజిట్స్, దెన్ ఎక్స్ ఈజ్. ఓకే, ఈ లెక్క మాకొచ్చు, మేము చెయ్యగలం అన్న వాళ్ళు వీడియోని ఆపేయండి. మీరు లెక్క చేసుకుని మళ్ళీ వీడియో దగ్గరికి వచ్చి చెక్ చేయండి. తల్లిదండ్రులు మీ పిల్లల్ని చాలామందిని ఐఐటి ఫౌండేషన్కి పంపిస్తున్నారు కాబట్టి వాళ్ళు అసలు నేర్చుకుంటున్నారా, నేర్చుకోవడం లేదా, వాళ్ళకి సవ్యంగా వస్తుందా లేదా అన్నది మీరు టెస్ట్ చేయాలి. కాబట్టి లెక్కని ఆపేయండి, వీడియోని పాజ్ చేయండి, ఒక్కసారి చేసిన తర్వాత రైటో కదా చెక్ చేయండి. ఓకే, ఇప్పుడు లెక్కలోకి వెళ్ళిపోదాం. 2, 3, 5, 7 ఉపయోగించి ఒక గ్రేటెస్ట్ నెంబర్ రాద్దాం. అదే నెంబర్స్ని ఉపయోగించి స్మాలెస్ట్ నెంబర్ని రాద్దాం. గ్రేటెస్ట్ నెంబర్లోంచి స్మాలెస్ట్ నెంబర్ని తీసేసి వచ్చిన దాన్ని XYZXతో పోలుద్దాం. అంటే 1s డిజిట్లో ఉన్నది 1000 డిజిట్స్లో ఉన్నది ఒకే నెంబర్ వస్తుంది అనమాట. XYZX, ఇక్కడ X ఉంది, ఇక్కడ X ఉంది అంటే అర్థం ఏంటి? 1s డిజిట్లో మళ్ళీ ఈ 1000s డిజిట్లో సేమ్ నెంబర్ రిపీట్ అవుతుంది. ఓకే, 2, 3, 5, 7, 2, 3, 5, 7 గ్రేటెస్ట్ నెంబర్ మొత్తం అంతా రాయట్లేదు. 2, 3, 5, 7 గ్రేటెస్ట్ నెంబర్ ఎంత అవుతుంది? బాగా పెద్దంకి 7, తర్వాత పెద్దంకి 5, తర్వాత పెద్దంకి 3, తర్వాత 2. స్మాలెస్ట్ నెంబర్ అంటే దీన్ని తిరిగేసేయండి. 2, 3, 5, 7 డిఫరెన్స్ తీసేయండి. 12లోంచి 7 పోతే 5, ఇక్కడ 2 ఉంది, మళ్ళీ 12లోంచి 5 పోతే 7, ఇక్కడ 4 ఉంది, 4లోంచి 3 పోతే 1, 7లోంచి 2 పోతే 5. చూసారా, ఇక్కడ రిపీట్ అయింది. XYZX, X 5 అవుతుంది, మళ్ళీ X 5. ఇప్పుడు ఎంతకి ఏది కావాలట? X ఈజ్. X అంటే ఎంత? X అంటే 5. దేర్ఫోర్ X ఈజ్ ఈక్వల్ టు 5. మీలో ఎంతమంది ఈ లెక్క నేను చెప్పకుండా కరెక్ట్గా చేశారన్నది చూసుకోండి. తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చేసి పిల్లల్ని ఐఐటీలు పంపించేయడమే కాదు, మన పిల్లలు ఎంతవరకు సక్రమంగా నేర్చుకుంటున్నారు, ఇచ్చిన లెక్క యొక్క అర్థం ఎంతవరకు కరెక్ట్గా నేర్చుకుంటున్నారు అన్నది తెలుసుకోండి. నాలో ఏమన్నా లోపాలున్నా ఒకవేళ మీకు అర్థమైన కామెంట్ సెక్షన్లో పెడితే వాటిని నేను సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నా మెయిన్ ముఖ్య ఉద్దేశం నలుగురికి 4 అక్షర ముక్కలు నేర్పాలి. ఆన్లైన్ ద్వారా నా దగ్గరికి వచ్చి నేర్చుకోవాలంటే ఎక్కువ డబ్బులు తీసుకుంటాను. ఇది మీకు ఫ్రీ, రూపాయి ఇవ్వక్కర్లేదు. నా చేత టెస్ట్ పెట్టించుకోవాలన్నా, నా చేత ఆన్లైన్లో 6th నుంచి 10th వరకు లెక్కలు చెప్పించుకోవాలన్నా, ఐఐటి లెక్కలు చెప్పించుకోవాలన్నా అది బాగా ఖర్చుతో కూడిన పని. గంటకి చాలా ఎక్కువ తీసుకుంటాను. ఎందుకని మేము కాలేజీలో చేస్తున్నప్పుడు ఒక గంటకి 15,000 చొప్పున తీసుకుంటాం మ్యాథ్స్ చెప్పడానికి వెళ్ళినప్పుడు. అదే రకంగా మీరు అడిగినా సరే గంటకి ఎక్కువ అమౌంట్ తీసుకుంటాం. ఇక్కడ మీరు రూపాయి ఇవ్వక్కర్లేదు. హాయిగా చక్కగా నేర్చుకుని మీ పిల్లలకు కూడా నేర్పండి. 10 మందికి ఏదో ఒక మంచి పని చేశాననేటటువంటి తృప్తి నాకు కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.